నీ చేతుల్లో ఉంది. అలాగే మీరు బ్రతికి గొప్పవారు అవ్వాలన్నా లేదు నష్టపోవాలన్నా మీ చేతుల్లోనే ఉంది. మీరు తీసుకున్న తీర్మానమే మిమ్మల్ని మీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. యువర్ డిసిషన్ డిటర్మైన్స్ యువర్ ఫ్యూచర్. కాబట్టి ఫ్యూచర్ వైపు వెళ్ళాలని ఆశపడితే తీర్మానం తీసుకున్నాను. నా భవిష్యత్తు అలా ఉండబోతుంది, ఇలా ఉండబోతుంది కలగండం అని ఈ రోజు ఏం చేస్తున్నావు? ఈ రోజు నువ్వు ఎలా వాడుకుంటున్నావో దాన్ని బట్టి రేపు ఉండబోతుంది. రేపటి నువ్వు ఎలా వాడుకుంటావో దాన్ని బట్టి ఎల్లుండి ఉండబోతుంది. ఎల్లుండి నువ్వు ఎలా వాడుకుంటావో దాన్ని బట్టి 10 రోజుల తర్వాత ఎలా ఉండబోతుంది. నీ భవిష్యత్తు బాగుండాలంటే భవిష్యత్తు ఈ భూమి మీద నువ్వు అందరికీ కావాలి. ఈ లోకాన్ని విడిచిన తర్వాత కూడా నీ ఆత్మ మోక్షానికి వెళ్ళాలి. నిత్య రాజ్యంలో చేరాలి. దేవాతి దేవుని సన్నిధిలో నీ ఆత్మ వేలాది దూతల మధ్యలో గడపాలి. అయితే ఇప్పుడు నువ్వు ఒక తీర్మానం తీసుకోవాలి. అక్కడికి ఎవరు నేను తీసుకుని వెళ్ళగలరు? అది పరీక్షలో మనం ఉన్నత భావం. ఆ పరిశుద్ధత పై నుండి దిగి వచ్చిన దేవుడు ఒక్కడు ఇవ్వగలడు. ఆ ప్రభువు నీ కొరకు సమస్తాన్ని త్యాగం చేసి రక్తములు కాచి ప్రాణం పెట్టి మరణించి ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జీవులు నా ఎద్దుకు రండి, నేను మీకు రక్షణ నిత్య జీవులు అనుగ్రహిస్తానని తెలుస్తున్నాడు. ఆయన ఆత్మకు రక్షకుడు, ఆయన రక్షించువాడు. నీ చేతుల్లో ఉంది. అలాగే